పెద్దిరాజు గుడి దగ్గరికి నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. అత్తయ్య గారు, సుదర్శన యాగం జరిగే దగ్గరికి ఎవరు వెళ్ళకూడదని చెప్పారు. కానీ అవని అక్షయల కోసం నేను ఎవరికీ తెలియకుండా వస్తున్నాను అని చెప్పి పెద్దిరాజు మనసులో అనుకుంటూ అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే వసీకర పెద్దిరాజును చూస్తుంది. ఇతన్ని ఆ రోజు ఓనెల వేడుక రోజు చూశాను. ఆ ఇంటికి నమ్మకమైన వ్యక్తి. ఇతని పేరు పెద్దిరాజు. ఇతనిలోకి నేను పరకాయ ప్రవేశం చెయ్యాలి అని చెప్పి వసీకర మనసులో అనుకుంటుంది. వెంటనే కింద పడుకొని నిండుగా ముసుగు కప్పుకుంటుంది. కాపలిక, నేను ఆ పెద్దిరాజు దేహంలోకి పరకాయ ప్రవేశం చెయ్యాలి, నేను గుడిలోకి ప్రవేశించాలి, అక్షయ్ను తీసుకెళ్ళిపోవాలి అని వసీకర తన మంత్రశక్తితో కాపాలికను వేడుకుంటుంది. దాంతో వసీకర పరకాయ ప్రవేశం ద్వారా పెద్దిరాజు శరీరంలోకి వెళ్ళిపోతుంది. ఇక పెద్దిరాజు అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే మన కళ్ళకు మాత్రం వసీకర నడుచుకుంటూ వస్తున్నట్టు కనిపిస్తూ ఉంటుంది. అవని అక్షయ్లు పూజ జరిపిస్తూ ఉంటారు. ఈరోజు ఎటువంటి ఆటంకం లేకుండా ఈ పూజ జరిగిపోతుంది. ఇక మీదట కూడా ఎటువంటి ఆటంకం లేకుండా ఈ పూజ జరగాలి అని చెప్పి అవని అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది. పూజ పూర్తయిన తర్వాత అమ్మ నాన్నలు ఒక్కటవ్వాలి అని అక్షయ మనసులో అనుకుంటూ ఉంటుంది. బావా, గుడికి అత్తవాళ్ళు కూడా వచ్చుంటే బాగుండేది అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. వాళ్ళు వస్తే ఇంత ప్రశాంతంగా ఈ సుదర్శన యాగం జరిగేదా అవని? నాన్న చెప్పినట్టుగా ఎవరూ లేకపోతేనే ఈ సుదర్శన యాగం ఇంత ప్రశాంతంగా జరుగుతుంది అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు. అందరూ ఉండి కూడా అయిన వాళ్ళు లేని వాళ్ళలాగా ఇలా ఒంటరిగా చేసుకోవటం నాకు నచ్చలేదు బావా అని చెప్పి అవని అంటూ ఉంటుంది. ఇక అప్పుడే పెద్దిరాజు గుడి దగ్గరకు వస్తాడు. గుడిలో అడుగు పెట్టబోతూ ఉండగా మళ్ళీ గుడి ద్వారం దగ్గర మంటలు వస్తూ ఉంటాయి. ఇక పెద్దిరాజు శరీరంలో ఉన్న వసీకర ఆ అమ్మవారు నేను ఈ పెద్దిరాజు శరీరంలో ఉన్నట్టు తెలుసుకున్నట్టుంది, అందుకే ఈ పెద్దిరాజును కూడా గుడిలోకి అంగీకరించట్లేదు అని వసీకర మనసులో అనుకుంటుంది. ఇప్పుడు నేను గుడిలోకి ఎలా ప్రవేశించాలి, ఆ అక్షయ్ను ఎలా ఎత్తుకెళ్ళాలి అని వసీకర ఆలోచిస్తూ ఉంటుంది. కుటుంబ సభ్యులందరి సమక్షంలో ఈ సుదర్శన యాగం జరుపుకుంటే బాగుండేది. కనీసం మనకు ఆప్తులైన పెద్దిరాజు అన్నయ్య, మామయ్య వచ్చుంటే బాగుండేది అని చెప్పి అవని అంటుంది. అమ్మ, అంతలా బాధపడకు, మన కోసం ఈ సుదర్శన యాగం జరిగే దగ్గరికి ఒకళ్ళు వచ్చారు అని అక్షయ్ చెప్తూ ఉంటుంది. ఎవరొచ్చారమ్మా అని అవని అడుగుతూ ఉంటుంది. పెద్దిరాజు మోయ అని చెప్పి అవని చెప్తుంది. అదేంటి, పెద్దిరాజు అన్నయ్య అక్కడే ఆగిపోయారు, నేను వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పి అవని శ్రీకర్తో చెప్పి పూజలో నుంచి లేవబోతూ ఉండగా, అమ్మ, సుదర్శన యాగం జరిగేటప్పుడు భార్యాభర్త ఇద్దరూ కూడా పూజలో నుంచి లేవకూడదు అని పంతులు గారు చెప్తూ ఉంటారు. అమ్మా, అయితే నువ్వు కూర్చొని పూజ చేసుకో ప్రశాంతంగా, నేను వెళ్ళి మావయ్యని తీసుకొస్తాను అని అక్షయ అంటుంది. సరే అమ్మా అని చెప్పి అవని అంటుంది. ఇక అక్షయ సుదర్శన యాగం దగ్గర నుంచి లేచి పెద్దిరాజు దగ్గరికి వెళ్తూ ఉంటుంది. మావయ్య, మీరు వచ్చినందుకు అమ్మ చాలా సంతోషపడుతుంది, కానీ మీరేంటి ఇక్కడే ఆగిపోయారు, లోపలికి రండి మావయ్య అని అక్షయ అడుగుతూ ఉంటుంది. ఈరోజు నా వేలు పట్టుకొని నువ్వే లోపలికి తీసుకెళ్లాలమ్మా అని పెద్దిరాజు అంటూ ఉంటాడు. అదేంటి మావయ్య అలా అంటున్నారు? ఆనాడు రావణాసురుడు సీతమ్మను ఎత్తుకెళ్తాడని గీత గీసి దాటవద్దన్నట్టు నువ్వు కూడా ఈరోజు ఈ సింహద్వారం దగ్గర ఆగిపోవటం విచిత్రంగా ఉంది మోయ అని అక్షయ్ చెప్తూ ఉంటుంది. అమ్మ అక్షయ, నువ్వు బయటికి వచ్చి నన్నైనా తీసుకెళ్ళు, లేదంటే నా వేలు పట్టుకొని లోపలికి తీసుకెళ్ళు అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు. మావయ్య, ఈరోజు మీరు వింతగా ప్రవర్తిస్తున్నారు అని అక్షయ్ అంటూ ఉంటుంది. ఈ పిల్ల మామూలుది కాదు, వేదాలు చదివింది కాబట్టే ఇంత తెలివిగా ఉంది అని చెప్పి పెద్దిరాజు శరీరంలో ఉన్న వసీకర మనసులో అనుకుంటూ ఉంటుంది. సరే మావయ్య, మీరు ఇంతలా అడుగుతున్నారు కాబట్టి నేనే బయటికి వస్తాను అని అక్షయ్ అంటుంది. రాక్షయ, నీకోసమే ఎదురు చూస్తున్నాను, ఇటు నుంచి ఇటే ఎత్తుకెళ్ళిపోతాను అని వసీకర మనసులో అనుకుంటూ ఉంటుంది. అక్షయ సింహద్వారం దాటబోయి, మావయ్య నేను బయటికి రాలేవను అని అక్షయ్ చెప్తూ ఉంటుంది. ఏమైందమ్మా అని పెద్దిరాజు అడుగుతూ ఉంటాడు. పెళ్ళి ముహూర్తాలు పెట్టుకున్న తరువాత పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పొలిమేర దాటకూడదని ఎలా అంటారో, సుదర్శన యాగం మొదలు పెట్టిన తర్వాత ఒక్కసారి గుడిలోకి ప్రవేశించిన మేము యాగం పూర్తయ్యే వరకు బయటకు వెళ్ళకూడదు మోయ, అందుకే మీరే లోపలికి రండి అని అక్షయ అంటూ ఉంటుంది. నేను లోపలికి రానమ్మా, ఈరోజు నువ్వు నా చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకెళ్తేనే వస్తాను అని పెద్దిరాజు చెప్తూ ఉంటాడు. ఇంత మొండిగా మాట్లాడుతున్నారు, సరే మోయ, మీ వేలు పట్టుకొని నేనే మిమ్మల్ని గుళ్ళోకి తీసుకొస్తాను అని అక్షయ సింహద్వారం అవతల నుంచొని రండి మోయ అని పెద్దిరాజుని గుడిలోకి తీసుకొస్తూ ఉంటుంది. ఇక మన కళ్ళకు మాత్రం వసీకర అక్షయ్తో కలిసి గుడిలోకి వెళ్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. వసే అక్షయ, నీ చేతులతో నువ్వే నీ గోతిని తవ్వుకుంటున్నావే, మీ మామయ్య
శరీరంలోకి నేను ప్రవేశించానన్న విషయం నీకు తెలీదు. నిన్ను ఎత్తుకెళ్ళడం కోసమే నేను మీ మామయ్య శరీరంలోకి ప్రవేశించాను. ఈ యాగం పూర్తయ్యేలోపు మంచి అవకాశం చూసుకొని నిన్ను ఎత్తుకెళ్ళిపోతాను అని వసీకర మనసులో అనుకుంటూ ఉంటుంది. ఆకాశంలో మెరుపులు ఉరుములు వస్తూ ఉంటాయి. ఇక పెద్దిరాజుని తీసుకొని అక్షయ సుదర్శన యాగం జరిగే దగ్గరికి వెళ్ళగానే, అన్నయ్య మీరేంటి అక్కడే ఆగిపోయారు అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. ఏం లేదులే అమ్మ అవని అని పెద్దిరాజు చెప్తూ ఉంటాడు. మీరు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉందన్నయ్య అని అవని చెప్తూ ఉంటుంది. నాకు కూడా ఈ పూజకు ఇంట్లో ఎవరూ రాలేదు, కనీసం నేనైనా రావాలి, అవని అక్షయలకు తోడుగా ఉండాలి అని అనిపించే ఇక్కడికి వచ్చానమ్మా, ఎవరికీ చెప్పకుండా అని పెద్దిరాజు చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు మాయా ఇంట్లో ఉండి వసీకర అక్షయ్ను ఎత్తుకెళ్ళిపోయి ఉంటుందా, అక్షయ్ను తీసుకెళ్లటం కోసం ఏదో ఒక ప్రయత్నం చేస్తూ ఉండుంటుంది కదా, అసలు వసీకర ఈ సమయంలో ఏం చేస్తుందో తెలుసుకుంటాను అని మాయ మనసులో అనుకుని తన మంత్రశక్తితో వసీకరను చూస్తుంది. అప్పుడు మాయకు పెద్దిరాజు కనిపిస్తూ ఉంటాడు. ఇదేంటి, నేను వసీకరను చూస్తుంటే నాకు పెద్దిరాజు కనిపిస్తున్నాడు, మరొకసారి ట్రై చేస్తాను అని మాయ తన మంత్రశక్తితో వసీకరను చూడాలనుకుంటుంది. అప్పుడు కూడా పెద్దిరాజే కనిపిస్తూ ఉంటాడు. అసలు ఏం జరిగింది, ఈ వసీకర ఎక్కడ ఉంది, నా కళ్ళకు పెద్దిరాజు కనిపించడం ఏంటి అని చెప్పి మాయ మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక పూజారి గారు అవని శ్రీకర్ల చేత పూజ జరిపిస్తూ ఉంటారు. హోమగుండంలో నూనె వేయండి, అక్షంతలు వేయండి, పూలు వేయండి అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇక అవని శ్రీకర్ పంతులు గారు చెప్పిన విధంగా చేస్తూ ఉంటారు. ఇక మరోవైపు పంతులు గారు ఈ పూజ పూర్తయ్యే ఆఖరి ఘట్టంలో కోనేటి దగ్గరకు వెళ్ళి నీళ్లు తీసుకొచ్చి అమ్మవారికి అభిషేకం చేయాలి అని చెప్పి చెప్తూ ఉంటారు. సరే పంతులు గారు అని చెప్పి అవని అంటుంది. ఆఖరి ఘట్టం వచ్చిన తర్వాత నేను కోనేటి దగ్గరకు వెళ్ళి నీళ్లు తీసుకొస్తాను, అమ్మ నాన్న మీరు ప్రశాంతంగా పూజ చేసుకోండి అని అక్షయ్ చెప్తూ ఉంటుంది. పర్వాలేదమ్మా నేను వెళ్తాను అని అవని అంటూ ఉంటే, లేదమ్మా నేను వెళ్ళి తీసుకొస్తాను అని అక్షయ్ అంటుంది. అప్పుడు పెద్దిరాజు కూడా, అమ్మ అవని అక్షయ్కు తోడుగా నేను ఉంటాను అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇక నువ్వు అక్షయ్కు తోడుగా ఉంటే నాకు ఎలాంటి భయం లేదన్నయ్య అని చెప్పి అవని అంటుంది. ఇక మరోవైపు అవని ఈ పూజ ఎటువంటి ఆటంకం లేకుండా జరిగిపోవాలి, నా భర్త ప్రాణగండం నుంచి బయటపడినందుకు నేను ఈ యాగం జరిపిస్తానని మొక్కుకున్నాను, యాగం ఎటువంటి ఆటంకం లేకుండా జరిగేలా చూడు తల్లి అని చెప్పి అవని దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది. ఈ యాగం పూర్తయిన తరువాత నాకు అక్షయ్కు జరుగుతున్న DNA రిపోర్ట్లో అక్షయ్ నా కూతురని తేలిపోవాలి అని చెప్పి శ్రీకర్ కూడా దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపు మరొక డాక్టర్ దగ్గరకు వెళ్ళి శ్రీకర్ గారికి ఈ రిపోర్ట్ చాలా ముఖ్యమంట, ఈ రిపోర్ట్ లైఫ్ అండ్ డెత్ సమస్య అని కూడా నాతో చెప్పారు, రిపోర్టు ఈరోజు ఎట్టి పరిస్థితిలో శ్రీకర్ గారికి ఇస్తానని మాట ఇచ్చాను అని చెప్పి శ్రీకర్కి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ పక్కనున్న డాక్టర్కి చెప్తూ ఉంటాడు. ఇంతలో సిస్టర్ వచ్చి శ్రీకర్ గారి రిపోర్ట్లు వచ్చాయి అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇక డాక్టర్ రిపోర్ట్ తీసుకొని చెక్ చేసి పక్కనున్న డాక్టర్కి కూడా రిపోర్ట్ చూపిస్తూ ఉంటారు. ఇంకెందుకు డాక్టర్ ఆలస్యం, రిపోర్ట్ వచ్చింది కదా, శ్రీకర్ గారికి ఫోన్ చేసి రిపోర్ట్ వచ్చిందని చెప్పండి అని డాక్టర్లు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. వెంటనే శ్రీకర్కి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ శ్రీకర్కి ఫోన్ చేస్తూ ఉంటాడు. శ్రీకర్ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో శ్రీకర్ గారు డ్రైవింగ్లో ఉండుంటారు, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పి శ్రీకర్కి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ పక్కన ఉన్న డాక్టర్కి చెప్తూ ఉంటాడు. చూసుకున్న తర్వాత తప్పకుండా శ్రీకర్ గారు చేస్తారు కదా, అప్పుడు రిపోర్ట్ వచ్చిందని చెప్తాలేండి డాక్టర్ అని శ్రీకర్కి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ చెప్తూ ఉంటారు. ఇక అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకోవటం పూర్తవుతుంది. మరోవైపు నాగమ్మ చిలకమ్మ ఇద్దరు కూడా గుడి దగ్గరకు వస్తారు. వసీకర గుడి బయట పరకాయ ప్రవేశం చేయటం నాగమ్మ చిలకమ్మ గమనిస్తారు. వెంటనే సుదర్శన యాగం జరిగే దగ్గరికి నాగమ్మ చిలకమ్మలు వెళ్తూ ఉంటారు. నాగమ్మను చూసి గుడి పూజారి భయంతో లేచి నుంచుంటాడు. భయపడకండి పూజారి గారు, నాగమ్మ చిలకమ్మ మా కుటుంబానికి ఎంతో మేలు చేశారు, వాళ్ళు ఎవరికి ఎలాంటి హాని చెయ్యరు అని అక్షయ్ చెప్తూ ఉంటుంది. ఇదేంటి నాగమ్మ చిలకమ్మ ఇలా వచ్చారు, నేను ఈ పెద్దిరాజు శరీరంలో పరకాయ ప్రవేశం చేశానని ఈ నాగమ్మ చిలకమ్మలు గుర్తించేశారా, అందుకే వచ్చేశారా, ఇక్కడ ఉన్నాను ఎవరికి ఎలాంటి అనుమానం రాదు అనుకున్నాను, కానీ వీళ్ళు నా పైన అనుమానంతో ఇక్కడికి వచ్చేశారు, నేను దొరికిపోతానా అని చెప్పి వసీకర మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు నాగమ్మ చిలకమ్మ మీరేంటి ఇలా వచ్చారు, మాకు ఏదైనా ప్రమాదం పొంచి ఉంటేనే మీరు వస్తారని తెలుసు, ఇక్కడ మాకు ఎలాంటి ప్రమాదం జరగబోతుందో చెప్పండి అని చెప్పి అవని అక్షయ్లు అడుగుతూ ఉంటారు. అమ్మ ఈ యాగానికి డిస్టర్బెన్స్ జరుగుతుంది, నాగమ్మ చిలకమ్మలు ఎంత మీకు ఆప్తులైనా సరే వీళ్ళని బయటికి పంపించండి అని పూజారి గారు చెప్తూ ఉంటారు. నాగమ్మ చిలకమ్మ ఇక్కడ యాగం జరుగుతుంది, మీకు తెలియంది కాదు,
నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పి త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మా అని చెప్పి అవని అక్షయ్లు అడుగుతూ ఉంటారు. వెంటనే నాగమ్మ పెద్దిరాజు వైపు చూస్తూ ఉంటుంది. చిలకమ్మ పెద్దిరాజు భుజంపై ఎక్కి పెద్దిరాజును పొడుస్తూ ఉంటుంది. ఏంటి పెద్దిరాజు అన్నయ్యను అలా చేస్తున్నారు? పెద్దిరాజు అన్నయ్య మన మనిషి, మీకు తెలుసు కదా. మాకు హాని చేయాలని పెద్దిరాజు అన్నయ్య ఎప్పుడూ కూడా ప్రయత్నించడు. ఎందుకు అన్నయ్య విషయంలో అలా ప్రవర్తిస్తున్నారు అని అవని చిలకమ్మను అడుగుతూ ఉంటుంది. అవునమ్మా, నేను అవని అక్షయ్ల మంచి కోరేవాణ్ణి. వాళ్ళు సంతోషంగా ఉండాలని చూస్తాను. మీరు నాపై ఇలా దాడి చేయటం ఏం బాలేదు అని చెప్పి పెద్దిరాజు చిలకమ్మలతో చెప్తూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.